కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమైందని, రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యాశాఖ పనితీరు దారుణంగా ఉందని, డిఎస్సిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అమలు కాలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాయలసీమలో నీటి సమస్యలు ఉన్నప్పటికీ అమరావతిపై భారీ ఖర్చులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. నిజంగా అనంతపురం జిల్లా ప్రజలు ఆశ్చర్యపడతా ఉన్నారు, నివ్వెరపోతా ఉన్నారు. అసలుకి ఏదైనా కార్యక్రమం జరిగితే ఇమ్మీడియట్గా తమ ఖాతాలో వేసుకునే క్రెడిట్ చోరీ అలవాటైపోయింది లేకని నవ్వుకుంటా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, అయ్యా మిమ్మల్ని మేము అడుగుతూనే ఉన్నాం. మా జిల్లాలో పేద పిల్లలు అడిగారు, దళిత సంఘాలు అయితే ఆఖరి కంటి మీద నిద్ర లేకుండా పనిచేశాయి. దీన్ని అసలుకి ఆపడం కోసం, వాటిని కాపాడుకోవడం కోసం. అటు వివిధ రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున మాట్లాడాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా అసలుకి సమరశీలమైన యాక్టివిటీతో ముందుకెళ్ళిన కార్యక్రమం గుర్తు చేస్తూ ఉన్నాం. నేను అడగాలనుకుంటా ఉన్నాను, ఎక్కడైనా మీరు ఒక పోరాటం చేశారా? వచ్చి మాట్లాడడమే, మాట్లాడుతూ మాట్లాడతారు. ఎప్పుడు కూడా అది జగన్ రెడ్డి గారి హయాంలోనే పోయింది అని మాట్లాడుతూ ఉంటారు. అయ్యా, దీని అనుమతులు నిరాకరించింది 21/4 ఏప్రిల్ 2025లో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాలు చూసే శాఖ 21వ తారీఖున ఏప్రిల్ 25లో లెటర్ పంపించింది. ఇది అన్ని సంతకాలతో ఉన్న ఓ లెటర్. దీనిపై నోటరీ లేదంతే, లెటర్ ఇది. బహుశా 25లో మీరే అనుకుంటే అధికారంలో ఉన్నది అంటే మీరంటే ఎన్డీఏ కూటమి కదా అని నా ఉద్దేశం. కేంద్రంలో విపరీతంగా చక్రం తిప్పే శక్తి సామర్థ్యాలున్న మీ కూటమిలో మీరు, మీ నాయకత్వంలో 21వ తారీఖున ఏప్రిల్లో ఇది బంద్ అయింది. మళ్ళీ తిరిగి రావడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. ఈ సంవత్సర కాలంలో అకుంఠి దీక్షతో ఆర్డీటీ వలన లాభం పొందిన వాళ్ళు, ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆర్డీటీ అవసరాన్ని గుర్తించిన వాళ్ళు, జిల్లా పట్ల, పేదల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం దగ్గర నుండి దళితుల బిడ్డలు చదువుకునేంత వరకు, క్రీడారంగంలో ముందుకు పోయేంత వరకు స్వావలంబన దిశగా పనిచేసిన ఆర్డీటీ సంస్థ వెళ్ళిపోతుందంటేనే తమ శరీరంలోంచి భాగాలు పోయే విధంగా బాధపడి చేసి అనేక పోరాటాలను గుర్తించుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్ల పోలీస్ సేవల అనంతరం తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను కలిచివేశాయని తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు తన మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. ఈ అంశంపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని, ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. గవర్నర్ను కలిసే అవకాశం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పలువురిపై, అలాగే మీడియా ప్రతినిధులపై ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. లడ్డూ కల్తీ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఫిర్యాదు తప్పని తేలితే శిక్షకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో హిందూ మత సాంప్రదాయాలని, సంస్కారాలని, గౌరవ మర్యాదలని పాటిస్తూ ఉన్న నాకు ఈ రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు నన్ను బాగా తీవ్రంగా కలిసివేయడం జరిగింది. అందుచేత నేను 1/3/26వ తేదీన తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయమని SHO గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో సంహౌ వారు నా కంప్లైంట్ని తీసుకున్నారు, కానీ ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు, కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత ఏదైనా కమ్యూనికేషన్ ఉంటుందేమో అని చెప్పేసి నేను చాలా రోజులు వేచి చూడడం జరిగింది. అయినా నాకు ఏ విధమైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల గౌరవనీయులైన రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ అధిపతి అయిన హానరబుల్
గవర్నర్ గారిని కలిసి నేను ఇచ్చిన కంప్లైంట్ మీద తగిన ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ ఇవ్వమని చెప్పి కోరడం కొరకు, మరియు భారతదేశంలో ఆదిమ జాతులు అంతరించిపోతున్నాయి, ఆ ఆదిమ జాతుల్లో ఒకటైన మా జాతి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది కనుక మా ఆదిమ జాతుల యొక్క జీవన విధానము, సంస్కృతి, సాంప్రదాయాలు, వివాహ బంధాలు, వివాహ ఆచార వ్యవహారాలు, ఇట్లా అనేక విషయాల మీద ఒక సమగ్రమైన ఒక ఇన్ఫర్మేషన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ పండిట్స్ అండ్ చీఫ్ టైన్స్ ఆఫ్ ఆల్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ద కంట్రీ అందరి చేత ఒక లార్జ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఈ దేశంలో మా పాత్ర ఏంటి, హిందువులుగా మాకు హిందూ దేవుళ్లకు ఉన్న అనుబంధం ఏంటి అనేది తెలుసుకునే నిమిత్తము ఒక లార్జ్ కమిటీని వేసి మా జాతులను కాపాడవలసిందిగా, మా సంస్కృతిని కాపాడవలసిందిగా విన్నవించుకోవడానికి ఆనరబుల్ గవర్నర్ గారికి త్రూ ప్రాపర్ ఛానల్ గా నేను ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు నాకు పర్మిషన్ లభించలేదు. అందుచేత ఇంకా నాకు వేరే మార్గం లేక, వేరే అవకాశం లేక ఆనరబుల్ హైకోర్టు వారిని అప్రోచ్ అవడం జరిగింది. విద్యలవాడగా పేరుగాంచిన విజయవాడ గాంధీజీ మున్సిపల్ కళాశాలలో గత 35 సంవత్సరాల నుంచి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నతమైన స్థానంలో తీసుకువెళ్లడంలో గాంధీజీ కళాశాల యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిందని కళాశాల ప్రిన్సిపల్ రమణశ్రీ తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో గాంధీజీ మహిళా కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పారు. విజయవాడ నగరంలో మొట్టమొదటి మహిళా కళాశాలగా ప్రసిద్ధిగాంచిన గాంధీజీ మహిళా కళాశాలలో ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ఆ దిశగా ఇంటర్ ఫలితాల్లో గాంధీజీ మహిళా కళాశాల వివిధ గ్రూపుల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చినందుకు విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. గాంధీజీ కాలేజీలో ఒత్తిడి లేని విద్యను అందించడం వల్ల, నిరంతరం లెక్చరర్స్ సూచనలు సలహాలు అందించడం వల్ల ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఒకవైపు విద్యార్థులు పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినందుకు ఆనందపడుతుంటే, మరోవైపు డిగ్రీ సర్టిఫికేట్లు అందుకుని వివిధ ప్రముఖమైన కంపెనీల్లో ఉద్యోగం పొందిన విద్యార్థులు మరింత ఆనంద ఉత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు. గాంధీజీ మహిళా కళాశాల యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహంతో విద్యార్థులు ఎంతగానో క్రమశిక్షణతో రాణించడమే కాకుండా మంచి ఫలితాలు సాధిస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ రమణశ్రీ పేర్కొన్నారు. అతి తక్కువ ఫీజుతో ఉన్నత ప్రమాణాలతో పేద మరియు దిగువ మధ్యతరగతి ఆడపిల్లలకు విద్యను అందించే సేవా దృక్పథంతో మా యాజమాన్యం ఈ కళాశాలను నెలకొల్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ విద్యార్థినులు మరియు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కు విద్యతో పాటుగా స్కిల్ కోర్స్ నేర్పించడం ద్వారా ఉత్తమ ర్యాంకులను సాధించుట మరియు 100% ప్లేస్మెంట్స్ను సాధించేలాగా వారిని తీర్చిదిద్దుటకు మా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వెల్ స్టాక్డ్ లైబ్రరీస్ అండ్ టెక్నికల్ ల్యాబొరేటరీస్తో తరగతులను నిర్వహించడం జరుగుతుంది. 90% స్టూడెంట్స్ ప్రభుత్వం వారు అందించే వివిధ స్కాలర్షిప్ల ద్వారా తమ విద్యను కొనసాగిస్తున్నారు. వీఆర్ సెకండ్ పేరెంట్స్ టు ద స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ అనేది ప్రెజర్ కాదు, ప్లెజర్ అనే కాన్సెప్ట్ ఫాలో చేస్తున్నాం. మా ఫ్యాకల్టీ యాజ్ సెకండ్ పేరెంట్స్గా మొట్టమొదటిగా విద్యార్థులకు నేర్పించేది టైం మేనేజ్మెంట్, అలాగే నిబద్ధత, నైపుణ్యత ద్వారా ప్రతి విద్యార్థినికి పర్సనలైజ్డ్ కోచింగ్ ఇస్తాము. ఎవ్రీ 25 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉంటారు. ఈ కౌన్సిలర్ వాళ్ళని ప్రతి ఫీల్డ్లో కూడా ఏ విషయాల్లో వాళ్ళు తక్కువ మార్కులు సాధిస్తున్నారు అనుకుంటారో వాటిల్లో వాళ్ళని ట్రైనప్ చేస్తూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని వాళ్ళు అత్యుత్తమ ర్యాంకులు సాధించేలాగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అందువలన మా స్టూడెంట్స్ ఇంటర్ ఫలితాల్లో అత్యద్భుతమైన రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడమే కాకుండా ప్రతిభా అవార్డులను కూడా అందుకోవడం జరిగింది. అదేవిధంగా మా డిగ్రీ విద్యార్థులు కోర్స్ కంప్లీషన్తో పాటుగా స్కిల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వటంతో నైపుణ్యతను సాధించి వారు సర్టిఫికేట్లు అందుకుని కాలేజీలో కాలు బయట పెట్టడానికి ముందుగానే ఒక ఆఫర్ లెటర్తో ప్రముఖమైన సంస్థల్లో ఉద్యోగాలను సాధించి ముందు జాబ్తో వాళ్ళని బయటికి పంపిస్తాం. ఆ జాబ్తో పాటుగా వారి సర్టిఫికేట్లు తీసుకొని బయటికి వెళ్ళటం అనేది జరుగుతుంది. 100% ప్లేస్మెంట్స్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.
విజయం అనేది ఒక్క అడుగుతో ముందుకు బయలుదేరింది. ఈ విజయ పరంపర గత 35 సంవత్సరాలుగా కొన్ని వేల మంది విద్యార్థులను బయటికి పంపించడం ద్వారా సాధిస్తున్నాము. నా పేరు టీ మేరీ జోష్న. నేను ఇక్కడ సక్సెస్ఫుల్గా నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను సిఈసిలో. అలాగే నేను నాకు 1000 మార్క్స్కి 956 మార్క్స్ గెయిన్ చేయడానికి కాలేజ్ నన్ను ఎంతో సపోర్ట్ చేసింది. అలాగే మా కాలేజ్లో ఉండే లెక్చరర్స్ ఎనీ డౌట్స్ వచ్చినా వాళ్ళు ఏం విసుక్కోకుండా మాకు ఎన్నిసార్లైనా డౌట్స్ క్లియర్ చేస్తారు. అది కాకుండా మాకు ఇక్కడ ఫీజు అయితే చాలా తక్కువలోనే, మేము ఇంత తక్కువ ఫీజులో ఎక్కడ చదవలేము. అలాంటిది మా కాలేజ్లో మేము చాలా తక్కువ ఫీజుతో చదువుకుంటున్నాము. అలాగే మాకు ఇక్కడ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మేము హ్యాపీగా చదువుకోగలుగుతాం. ఎస్పెషల్లీ ఇది గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చదువుకోగలుగుతున్నాము. మమ్మల్ని ప్రిన్సిపల్ మేడం కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ స్టడీస్ అని కాకుండా అనదర్ యాక్టివిటీస్, అందర్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి మా కాలేజ్లో. ప్రతి దాంట్లో మేము పార్టిసిపేట్ చేయడానికి మా లెక్చరర్స్ అండ్ ఎవరైతే మాకు ప్రిన్సిపల్ మేడం ఉన్నారో మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క విషయంలో. అలాగే మాకు ఈ కాలేజ్లో లేని ఫెసిలిటీ లేదు. ల్యాబ్స్, బయాలజీ ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్, ఫిజిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి. అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. అలాగే ఈ కంప్యూటర్ ల్యాబ్లో 60 to 65 సిస్టమ్స్ ఉంటాయి. ఎట్ ఏ టైం 60 మెంబర్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నాకు ఈ 956 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ రావడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మై నేమ్ ఈజ్ ఉత్పల శివసాయి పిల్ల. నేను ఇంటర్ ఈ కాలేజ్లోనే చదివాను. ఇంటర్లో టీచర్స్ ఇచ్చిన సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్తో డిగ్రీ కూడా ఈ కాలేజే జాయిన్ అయ్యాను. డిగ్రీ ఫస్ట్ డే వాళ్ళు నాకు ప్రామిస్ చేశారు కన్ఫామ్గా జాబ్ ఇప్పించి బయటికి పంపిస్తామని చెప్పి. అదేవిధంగా లెర్న్ ఫ్లూ అనే కంపెనీలో 8 lakhs ప్యాకేజ్తో నాకు జాబ్ ఇప్పించారు. నాతో పాటు 21 గర్ల్స్కి కూడా ఇప్పించారు. మేమందరం బెంగళూరులో వర్క్ చేస్తాము. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మాకు ప్లేస్మెంట్ మీద సపోర్ట్ అనేది స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఫైనల్ ఇయర్కి వచ్చినప్పటికీ ఇన్సెంటివ్స్గా దాని మీద ఫుల్ ట్రైనింగ్ అనేది ఇప్పించారు. దానివల్ల మాకు నాట్ ఓన్లీ 1 కంపెనీ, మేము 3-4 కంపెనీస్లో ట్రైన్ అయ్యి అండ్ సెలెక్ట్ అయ్యాము. టోటల్ మా కాలేజ్లో 325 ప్లేస్మెంట్స్ వచ్చాయి, జాబ్స్ వచ్చాయి అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ అవుతుంది ఇంకా కంపెనీస్కి. సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల మేము డిగ్రీ సర్టిఫికేట్స్తో పాటు దానికన్నా ముందే మేము జాయినింగ్ లెటర్స్ అండ్ ఆఫర్ లెటర్స్ అనేవి తీసుకున్నాము. మా ప్రిన్సిపల్ మేడం రమణశ్రీ గారికి అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ మైనాథ్ సార్ అండ్ ఆల్ ద ఫ్యాకల్టీకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. నా పేరు అమతుల్ రహీబ్ రాబియా. నేను ఇక్కడ గాంధీ మహిళా కళాశాలలో బైపీసీ చదువుతున్నాను. నాకు 450 out of 455 మార్క్స్ వచ్చినాయి. ఈ మార్క్స్ రావడానికి ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, టీచర్స్ బాగా చెప్పడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ రావడానికి నేను మా పేరెంట్స్, మా టీచర్స్కి దీని యొక్క క్రెడిట్ ఇస్తాను. సో ఇక్కడ బాగా డౌట్స్ క్లియర్ చేసుకొని, కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని, భయం లేకుండా మొత్తం బాగా చదివి రాయడం వల్లే ఇన్ని మార్క్స్ వచ్చాయి. మా ఫ్యామిలీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అసలు స్టడీస్ 10th తర్వాత ఆపేద్దాం అనుకున్నాము, కానీ స్టడీస్ కంటిన్యూ చేసి ఇక్కడ కాలేజ్లో మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పడం వల్ల స్టడీస్ కంటిన్యూ చేసి ఇప్పుడు ఇన్ని మంచి మార్క్స్ రావడం వల్ల చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. నమస్తే, నా పేరు సాయి ప్రవళిక. నేను ఎంపీసీ చదువుతున్నాను గాంధీ మహిళా కళాశాలలో. నాకు ఇన్ని మార్క్స్ రావడం ఐఎమ్ సో హ్యాపీ. మా ఫ్యామిలీ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇదంతా మా లెక్చరర్స్ గైడెన్స్ వల్లే. అసలు మా కాలేజ్లో స్ట్రెస్ లేదు, స్ట్రెస్ లేకుండా చదివిస్తారు. స్ట్రెస్ లెస్ స్టడీతో మేము ఇన్ని మార్క్స్ సాధించాము. ఐ ఫీల్ సో ప్రౌడ్. ఐ గెట్ 459 out of 470. ఐఎమ్ సో హ్యాపీ. నా పేరు మీనా. నేను సీనియర్ ఎంఈసీ. నాకు 976 మార్క్స్ వచ్చాయి 1000కి. నేను గాంధీజీ మహిళా కళాశాలలో చదువుతున్నాను. మాకు ప్రిన్సిపల్ మ్యామ్ చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. మ్యాథ్స్లో మేము టెక్స్ట్ బుక్లో అన్ని సమ్స్ చేస్తాము, A to Z అన్నీ చేస్తాము. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మా ఫ్యామిలీ మెంబర్స్, కాలేజ్ లెక్చరర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో అనుమతి లేని మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా జరుగుతున్న ఈ అక్రమ మట్టి తవ్వకాలను జనసేన పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఉయ్యూరు మండలం వీరవల్లి గ్రామంలో లారీలను అడ్డుకొని జనసేన పార్టీ నాయకులు నిరసన తెలియజేస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులను జనసేన నాయకులు వివరణ అడగ్గా బయట ఊళ్లకు తోలుకునేందుకు అనుమతులు లేవని సమాచారం ఇచ్చారు. ఈ అక్రమ తవ్వకాలను నిలువరించాలని జనసేన నేతలు కోరుతున్నారు.
ఇదేం టీఎస్ఆ కాదు ఏపీ. గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో పార్కులు నిర్లక్ష్యానికి గురై అధ్వానంగా మారాయని, అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తక్కువ సమయంలోనే పార్కులను అభివృద్ధి చేశామని యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. ముఖ్యంగా తెలుగు తల్లి పార్కును ఆధునికంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాజీవ్ నగర్లోని తెలుగు తల్లి పార్కులో నాడు సమస్యలు నేడు పరిష్కారాలు కార్యక్రమం నిర్వహించిన బోండా సిద్ధార్థ ఉదయాన్నే వాకర్స్తో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గతంలో చెత్తతో నిండిపోయిన ఈ పార్కును ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 9.60 లక్షలతో అభివృద్ధి చేసి పిల్లల కోసం ఆట వస్తువులు, మహిళలకు జిమ్ పరికరాలు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉదయం సాయంత్రం కుటుంబాలతో వచ్చి ఆహ్లాదంగా గడిపేలా మారిందని స్థానికులు తెలిపారు. ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్న బోండా సిద్ధార్థను వారు అభినందించారు. ఒకసారి ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు కూడా రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ వాంటింగ్ ఏంటండి, అందరు ఫుల్ బ్యాడ్మింటన్. ఎలా ఉంది పార్క్ అంతా? అంతా బాగానే ఇంప్రూవ్మెంట్స్ అన్ని చేశాక అంతా బాగానే ఉన్నాయా? ఇంతకుముందు పార్క్ పరిస్థితి ఎలా ఉండేదండి? చాలా మంది పీపుల్ అయితే చాలా మన గవర్నమెంట్ సూపర్. పిల్లల కోసం చాలా సేపు నా ముందు కింద పడిపోయారు. అక్కడ శాండ్ దోలాలండి. ఎక్కడ ప్లే ఏరియాలోనా? చిల్డ్రన్ ప్లే. ఓకే. ట్రాక్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేయించాలి. ఈ ట్రాక్ లాస్ట్ 5 years ఇదే ట్రాక్ పడేసింది. ఓకే. కొంచెం రాళ్ళు తగిలి పడిపోతున్నారు కొంతమంది. ఒకసారి పెద్ద ఆవిడ తెల్లవారుజామున పెద్ద ఆవిడ ఇద్దరు పడిపోతే నేనే ఆ కార్లో నుంచి ఆ బ్రేక్ ఆయిల్ తీసి మా చెప్పులు కానీ చేతి దెబ్బలు తగిలితే వెంటనే రాశాను. అనేవి పెరగాలి కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే అమరావతి వచ్చింది, కొంచెం పాపులేషన్ పెరుగుతుంది. ఆ తరుణంలో చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా లేడీస్ అయినా ఎస్పెషల్లీ కొంచెం ఎమ్యూనిటీస్ బాగా పెంచుదాం. ఇన్ఫ్రా రిలేటెడ్ అయినా ఇక్కడి నుంచి స్టేడియంకి వెళ్ళి ఆడడం చేయడం అంటే కష్టం కాబట్టి లోకల్గా మనకున్న ఫెసిలిటీస్ని బాగా ఇంప్రమైజ్ చేద్దాం అనేది థాట్ అమ్మగారిది, బోండా అమ్మగారిది. కొంచెం పిల్లలు ఇప్పుడు ఆడుకోవాలన్నా, లేడీస్ రావాలన్నా బాగానే ఉంటుందా? ఎవరికి ఇబ్బంది ఉండదండి. నేను ఇక్కడ వస్తే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళు గేమ్స్ ఆడుకొని వెళ్ళిపోతారు. ఏంటంటే అక్కడ మెయిన్ గేట్ పడేయడం వాళ్ళకి ఇంతకుముందు లేవండి. ఇవన్నీ మొన్న వచ్చాకే కదా. కాబట్టి కొంచెం అక్కడక్కడ దెబ్బలు తిని ఉన్నాం అన్నమాట. కుక్కలు ఈ వాటరింగ్ అన్నీ కూడా బాగానే చేస్తున్నారా? వాటర్ చేస్తారా? రాధానగర్ ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు షటిల్ ఆడడానికి? అక్కడ సిగ్నర్ గ్రౌండ్ దాకా వెళ్ళేవాళ్ళు. బాగా కాంపిటీషన్గా కోర్టు దొరికేది కదా ఆడడానికి. నగరంలో పెరుగుతున్న దోమల సమస్యలను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రై డేగా పాటించాలని నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు అన్నారు. విఎంసీ కాలనీలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో పూడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నారని, ట్రాక్టర్ మిషన్తో బోట్ల సహకారంతో సిబ్బంది కాలువల్లో పర్యటించి గుర్రపు టెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్లలేని చోట డ్రోన్ను పంపించి ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసి దోమల లార్వా ఉత్పన్నమవ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్ మరియు కొన్ని చోట్ల దోమల లార్వాను తినే గంబోజియా చేపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం అవ్వకుండా డ్రై డే పాటించాలని, అది ప్రతి శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. ప్రతి శుక్రవారం తమ ఇంటి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కడా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా తోట్లు, వాడుకలేని బకెట్లు, మగ్గులు, డ్రమ్ములు, పూల కుండీలు, ఇలా ఏ వస్తువు అయినా వాడకంలో లేనివి, అందులో నీటి నిల్వ ఉండే అవకాశం ఉన్నవి ప్రతి శుక్రవారం వాటిని గమనించి ఆ నిల్వ ఉన్న నీటిని పారేస్తే ఇంట్లో దోమల సమస్యలు తగ్గుతాయని అన్నారు. దివ్యాంగులకు రావాల్సిన సదరం సర్టిఫికేట్స్, బ్యాక్లాగ్ ఉద్యోగాలు, వెరిఫికేషన్ల పేరుతో ఎక్కడ అన్యాయం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల బాట చేపడతామని వైసీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి స్పష్టం చేశారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ కూడా కొత్త పింఛన్లు ఇవ్వకుండా దివ్యాంగులందరినీ కూడా రీవెరిఫికేషన్ పేరుతో అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల తరపున సరైన సమాధానం చెప్పడానికి తాము కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిలో ఘనంగా దివ్యాంగుల విభాగ సంస్థాగత నిర్మాణ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి నేతృత్వంలో మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి దివ్యాంగుల విభాగం సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మార్గదర్శకత్వంలో జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు అగస్టిన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుల శివకుమార్, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమ బాల వజ్రబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగుల విభాగ అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడా కూడా కొత్త పింఛన్లు ఇవ్వకుండా దివ్యాంగులు అందరినీ కూడా రీవెరిఫికేషన్ పేరుతో అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల తరపున సరైన సమాధానం చెప్పడానికి మేము కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. జీవో కొత్తగా మార్చడం వల్ల అర్హత కలిగిన దివ్యాంగులు ట్రైసైకిల్స్ తీసుకునే అర్హత కోల్పోయారన్నారు. దివ్యాంగులకు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం అండగా నిలుస్తుందని అన్నారు. దివ్యాంగులకు రావాల్సిన సదరం సర్టిఫికేట్స్, బ్యాక్లాగ్ ఉద్యోగాలు, వెరిఫికేషన్ పేరుతో ఎక్కడ అన్యాయం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ బాట చేపడతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు జిల్లా దివ్యాంగుల విస్తృత సమావేశం చేయడం జరిగింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో దివ్యాంగుల పట్ల అనేక ఆంక్షలు పెట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తెలిసే విధంగా దివ్యాంగుల యొక్క సమస్యలు కానివ్వండి, వారి యొక్క పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈరోజు గుంటూరు జిల్లా దివ్యాంగుల విస్తృత సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఏదైతే ఈరోజు 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా రాష్ట్రంలో ఒక్క చోట కూడా ఒక కొత్త పెన్షన్ ఇవ్వకుండా దివ్యాంగులందరినీ కూడా రీవెరిఫికేషన్ పేరుతోటి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా ఈ సమావేశంలో మేము కార్యాచరణ రూపొందించుకున్నాము. మరి అదేవిధంగా ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకుండా ఒక్క కుప్పంలోనే 350 పైచీలకు పెన్షన్లు ఇచ్చారు ఈ చంద్రబాబు నాయుడు గారు. మేము అందరినీ అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదంటే ఒక కుప్పానికి నియోజకవర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రజానీకం కూడా అందరూ కూడా ఓట్లు వేస్తే గెలిచి ముఖ్యమంత్రి అయ్యారా, కుప్పంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే వేస్తే మీరు ముఖ్యమంత్రి అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు
గతంలో 90% పైన ఉన్నా కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా 40% తక్కువగా కుదించి వాళ్ళ యొక్క పెన్షన్లు నిలిపివేయడానికి ఒక భారీ కుట్రపోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో 29లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఈ ట్రైసైకిల్స్ పంపిణీ విధానం ఉందో దాంట్లో కూడా గందరగోళానికి గురి చేస్తున్నారు. మరి అప్లికేషన్ పెట్టినప్పుడు పాత సదరన్ సర్టిఫికేట్ల మీదుగానే వాళ్ళు క్వాలిఫికేషన్ తీసుకున్నారు. మరి అలాగే వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా పాత వేరే సదరన్ సర్టిఫికేట్నే పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కొత్తగా శాంక్షన్ చేసే సమయానికి వచ్చేసరికి ఏదైతే జీవో నెంబర్ 10ని అమెండ్మెంట్ చేసి దానిని కొత్త సదరన్ సర్టిఫికేట్లు తీసుకోవాలని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు. దాని మూలంగా అర్హత కలిగినటువంటి చాలామంది దివ్యాంగులందరూ కూడా ట్రైసైకిల్ని కోల్పోయే విధంగా వాళ్ళు రూపకల్పన చేశారు ఈ కొత్త జీవోని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.